సిద్ధం సమయం మంత్రి మాయం ఏమయ్యాడు? కనబట్టలేదని పోస్టర్లు ఇచ్చారు. అది మూలం కావాలని నిజంగా కనపట్లేదు ఏంటి అంటే ఆ నియోజకవర్గానికి ఏం చేయలేదు అని అనేది, దానివల్ల ఆయన వేరే నియోజకవర్గానికి మార్చారు కదా. ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ చంద్రశేఖర్ అనుకుంటా ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ఆదిమూలపు సురేష్ని కొండేపి తీసుకొచ్చి వేశారు. మరి అక్కడ ఆదిమూలపు సురేష్కి అక్కడ చంద్రశేఖర్కి మధ్య గొడవ నడుస్తున్నట్లుంది. అందుకని అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్లో ఆయన కనుపడటలేదు, అంటే ఆడకు రావట్లేదని. అయితే రావట్లేదని పోస్టర్స్ వేశారు. రీజన్ కూడా ఏంటంటే అక్కడ ఆదిమూలపు సురేష్ కూడా అక్కడ ఇండైరెక్ట్గా ఈ చంద్రశేఖర్ను ఓడించడం, అక్కడ తెలుగుదేశం పార్టీకి అన్నిటిని గెలిపించేటువంటి క్రమంలో కూడా ఈయన కూడా పనిచేస్తున్నాడు అనేది కూడా ఒక ఇంటర్నల్గా నడుస్తున్నటువంటి టాక్. సరే, పొలిటికల్ సిస్టంలో నడుస్తూ ఉంటాయి. అయితే ఇది వెరైటీగా ఉంది. అంటే మొన్న వెలిగొండ ప్రాజెక్ట్ అప్పుడు కూడా తన ఆదిమూలపు సురేష్ పేరు కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు, కాన్సెప్ట్ బాగుంది. స్టేజ్ పైన కూడా ఎక్కడ అదొక ఆయన కొద్దిగా అలిగినట్టు, అదే ఆయన పక్కకు అదొక ఇది. సో దానివల్ల కూడా వాడు పార్టీ లీడరు, మినిస్టరు, ప్రేమ లేకపోతే మినిస్టర్ 5 సంవత్సరాలు ఉంచాడు కదా. కాకపోతే అక్కడ ఎవరినో కూర్చోబెట్టి మాట్లాడాలనుకున్నట్టున్నారా, పక్కకు పోయి కూర్చోండి అన్నారు. ఏముండి దానికి వాళ్ళ కార్యకర్తలు రంధ్రాన్వేషణ చేయకూడదు, రంధ్రాన్వేషణ ఎక్కువైపోయి వాళ్ళ కేటర్లో కొంత ఏముంది ఆయన అదేలేండి ఫీల్ అయితే వాళ్ళ పార్టీ లీడర్ ఏదో మాట్లాడటానికి ఎవరైనా రమ్మని ఉంటాడు, లేకపోతే సీనియర్ ఎవరైనా ఉంటే ఆయన కూర్చోబెట్టడానికి, లేకపోతే అలిగిన వ్యక్తి ఎవరైనా ఉండి ఆయన అవసరం అనుకుంటే ఆయన తీసుకొచ్చి అన్న రాన్న కాసేపు కూర్చున్నా అంటే ఓహో చూసేదానికి బాగుంది కదా అని అనుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరావళి ఉన్నారు సార్. మీరావళి గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి కనపడతలేదు అన్నారు, కనపడుతున్నారా మరి ఇప్పుడు, లేదా సిద్ధం సభలో ఉన్నారా లేదా ఇంతకీ? సార్ ఉన్నారు సార్, సిద్ధం సభలో ఉన్నారు. అయితే ఇది ఏంటంటే టిట్ ఫర్ టాట్ అనే ఒక సిద్ధాంతం సార్. ఎలా అంటే గతంలో ఏదైతే తాడిపత్రి చంద్రశేఖర్ నియోజకవర్గంలో పర్యటించిన రోజు అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఏదైతే మంత్రి సురేష్ వర్గీయులే ఆ ఫ్లెక్సీని చించివేశారని చెప్పేసి ఒక పెద్ద టాక్ నడవడంతో ఆ ఏదైతే నడిచినటువంటి టాక్ని ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టడం జరిగింది సార్. ఆ నేపథ్యంలోనే ఈ నెల 6వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి ఎర్రగొండపాలెం పర్యటన అనేది కూడా ఉంది. అయితే ఆ తరుణంలో ఏదైతే మంత్రి ఆదిమూలపు సురేషే కావాలంటూ ఆ సభని పోస్ట్ పోన్ చేయించి వెలిగొండ ప్రాజెక్టుకి రావాలన్నట్టుగా హుకుం జారీ చేసినట్టుగా అయితే చెల్లిస్తుంది సార్. ఆ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి తరుణం మొత్తం చూసుకొని మొత్తం కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి పూచగిచ్చినట్టుగా చెప్పడం జరిగింది సార్. ఈ నేపథ్యంలోనే వెలిగొండ ప్రాజెక్టు దగ్గర కూడా ఆదిమూలపు సురేష్ కి ఏదైతే ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా పోయారు. అంటే ఆ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే సిద్ధం సభకు అందరూ కూడా సంసిద్ధం అవుతున్నటువంటి తరుణంలో తెల్లవారితే సిద్ధం సభ సార్. కానీ ఏదైతే తెల్లవారిన వెంటనే ఒక ఏదైతే అక్కడ ఉన్నటువంటి బస్ స్టాపుల దగ్గర మా మంత్రి అలానే మా ఎమ్మెల్యే, మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిమూలపు సురేష్ కనబడట్లేదు. మాకేదైనా 2019లో మేము ఏదో అభివృద్ధి చేస్తాడని చెప్పేసి గెలిపించుకున్నటువంటి మా నాయకుడు తర్వాత మా కంటి చూపుల్లో కూడా కనబడట్లేదు. అంతేకాకుండా ఇన్ఛార్జిగా ఏదైతే తాటిపత్రి చంద్రశేఖర్ ఇచ్చిన నాటి నుండి కూడా మా నియోజకవర్గంలోకి రావట్లేదు. మా నియోజకవర్గ చెందినటువంటి ఎమ్మెల్యే మీకేమైనా కనబడితే మాకు చెప్పండి అంటూ ఒక ఫ్లెక్స్ ఒక పోస్టర్ అయితే అంటించడం జరిగింది సార్. అయితే మొత్తం మీద ఇది చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ బలమైనటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇటువంటి కలకలాలు రేపడంతో ఖచ్చితంగా వైసీపీ 2024లో ఓటమి చెందడం అనేది అయితే తప్పనిసరైనైతే నియోజకవర్గంలో స్పష్టంగా కనపడుతుందని అయితే నియోజకవర్గ ప్రజలైతే భావిస్తూ ఉన్నారు సార్. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే తాడిపత్రి చంద్రశేఖర్ మీద ఎంతో కసిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ తన అనుచరుల వద్ద కూడా పలుమార్లు కూడా వ్యాఖ్యానించారు సార్. అంటే ఆదిమూలపు సురేష్ ఏదైతే నేను 2 పర్యాయాలు అక్కడ గెలిచాను కానీ నన్ను కాదంటూ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఏదైతే జెడ్పీటీసీగా కూడా గెలవని వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు నా ప్లేస్ లో పెట్టడము, అతన్ని గెలిపిస్తామని చెప్పేసి కూడా ఆ నియోజకవర్గంలో చెప్పడం అంటే ఖచ్చితంగా నా క్యాడర్ కూడా దెబ్బతింటది. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా తనని ఓడగొట్టాలి. ఓడగొట్టిన తర్వాతే నేను ఆ నియోజకవర్గంలోకి వస్తానని చెప్పేసి స్పష్టంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి
తన అనుచరులకు రైట్ పెద్ద రైట్ ఎత్తున సమాచారం రైట్ వచ్చింది. రైట్ 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 అంటే ఒకటి గమనించాలే, ఇక్కడ ఓట్లు ఓడగట్టడానికి ఎన్ని లేవు. ఓట్లు వేసేటువంటి జనంతా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేస్తారు కదా, నాయకులను చూసి కాదు ఓట్లు వేసేది. ఎవరు నాయకులతో పని లేదు, బొమ్మను నుంచోబెట్టినా కానీ ఓట్లు వేస్తారు. అందుకనే కదా నాయకులందరినీ ఇటు నుంచి అటు నుంచి ట్రాన్స్ఫర్ చేసి పారేస్తారు కదా. ఆయన నన్ను చూసి ఓట్లేసేటప్పుడు వీళ్ళందరూ ఎవరు అనేది వారి అభిప్రాయం. ఎవరున్నా పర్లేదు నన్ను చూసి ఓటేస్తారు, అంతే. అదే కాన్సెప్ట్ మీద చేంజెస్ అనేది జరిగింది. నెక్స్ట్